ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రాబోయే ఎలక్షన్లో ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా మన ఒంగోలులోని లా కాలేజీ ఆవరణలో పెద్ద సంఖ్యలో యువకులతోటి యొక్క సమ్మేళన కార్యక్రమం నిర్వహించాం. దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారు వారు యువతను ఉద్దేశించి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కువ పర్సెంట్ ఓటు నమోదయ్యే విధంగా, దాంతోపాటుగా ఈ నమోదు కార్యక్రమం వల్ల ఒక మంచి అవినీతి రహిత పరిపాలన కోసం, అదేవిధంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ యందు ఏర్పాటు చేసినటువంటి నూతన ఓటర్ల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ముఖ్య అతిథిగా రూబే గారు రాజ్యసభ సభ్యులు అటెండ్ అయ్యారు. యువమోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది కొత్త ఓటర్లు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. వీరందరిని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం చాలా ఆనందకరం, శుభదాయకం. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు యువతకంతా కూడాను నేను నాకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాననీయ శ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రోజున లైవ్ టీవీలో దేశంలో ఉన్నటువంటి అనేక కోట్ల మంది యువతకి ఆయన యొక్క సందేశాన్ని పంచారు. ఇక్కడ యువత కూడాను ఆలోచించవలసిన అంశం, మనకున్నటువంటి స్థానికమైన చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి ఒక దేశం మనది, ఈ దేశాన్ని అభివృద్ధి చేయటం అవసరం, ఈ దేశ అభివృద్ధిలోనే మా భవిష్యత్తు ఉంది అనేటువంటి ఆలోచనలకు యువత రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే అభివృద్ధి అద్భుతంగా జరిగింది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడాను గుర్తించాయి, భారతీయులు కూడా గుర్తించారు. కానీ 2014 వరకు ఈ దేశాన్ని డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశం అన్నటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి ఫైనాన్షియల్ ఫోర్స్గా, ప్రపంచంలో ఉన్న 5వ ఫోర్స్గా ఇవాళ తీర్మానం చేశారు. అంతేకాకుండా వచ్చే 2-3 ఏళ్లలో థర్డ్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఫోర్స్ కింద భారతదేశాన్ని తయారు చేసినటువంటి ఒకే ఒక్క నాయకుడు ఈ దేశంలో నరేంద్ర మోడీ. గతంలో ఎవరు చేయలేదు, కొత్తగా ఇంకొచ్చేవాళ్ళు కూడాను చేయగలరేమో. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఆ విజన్ వలన ఈ దేశంలో ఉన్న వనరులన్నింటినీ కూడాను, ఇంక్లూడింగ్ యువత అందరినీ కూడాను ఉపయోగించుకుని ఈ దేశాన్ని సమృద్ధి సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అనేక రకమైన పథకాలు, ఇవాళ వారి యొక్క ఉపన్యాసంలో ఎన్ని రకాల పథకాలు పెట్టారో అన్ని రకాల పథకాలు నేరుగా ప్రజలకు చేరేలాగా చర్యలు తీసుకొని, జన్ధన్ పెట్టినాడు మనం అంత పెద్ద గొప్ప సీరియస్గా తీసుకోలేదు. కానీ జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసిన కారణంగా ఇవాళ ప్రతి వాళ్ళ కూడాను, రైతుకు కూడా నెలకి ఇచ్చేటువంటి డబ్బులు నేరుగా ఆయన అకౌంట్లో పడిపోతున్నాయి, విద్యార్థులకు పడిపోతున్నాయి, యువతకు పడిపోతున్నాయి, మహిళలకు పడిపోతున్నాయి. ఈ రకంగా మధ్యవర్తుల యొక్క ప్రవేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి స్కీములు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా 5000 చోట్ల భారతీయ జనతా యువమోర్చా సారథ్యంలో ఏదైతే నూతన ఓటర్లను ఉద్దేశించి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క యువతను అందరినీ ఉద్దేశించి లైవ్ ద్వారా మార్గనిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ నందు దాదాపు 1000 మంది యువకులతో ఇక్కడ ఒక సభా ప్రాంగణం ఏర్పాటు చేసి లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్వచ్ఛందంగా యువత కూడా తన నూతన ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దేశ అభివృద్ధిలో, దేశ నిర్మాణంలో యువత యొక్క పాత్రని వారందరూ కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణాచల్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు నాబం రబియా గారు విచ్చేసి ఈ యొక్క యువకులందరినీ కూడా నూతన ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమం మరొక 2 చోట్ల రైజ్ కాలేజ్ నందు, ఫేజ్ కాలేజ్ నందు, కనిగిరిలోని ALNM ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నందు, మార్కాపురంలో
ఎన్ఎస్ అగ్రికల్చర్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశ అభివృద్ధిలో కుల మత ప్రాంతాల పార్టీలకు అతీతంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఉన్న ఓటర్లు ఎవరైతే ఈ దేశంలో 70% మంది యువత తన నూతన ఓటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి దాదాపు గంట పైచిలుకు నరేంద్ర మోడీ గారు యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఆ అభివృద్ధిలో యువత అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.